చూడండి గైస్, వర్షం మాత్రం అస్సలు తగ్గట్లేదు. 3.5 hours అవుతుంది, కానీ వర్షం ఇంత కూడా తగ్గట్లేదు, మామూలుగా పడట్లేదు, బీభత్సం సృష్టిస్తుంది. 2 రోజులు కొట్టిన వర్షానికైతే మా ఊర్లో ఉన్న పంట పొలాలు మొత్తం అయితే నాశనం అయిపోయింది. చూడండి ఎలాగుందో అనేది. ఆ వర్షం పడిన బీభత్సం అయితే మామూలుగా లేదు. ఎంతో కష్టపడి చేసిన పంట పొలాలు అయితే మొత్తానికైతే నాశనం దాకా అయిపోయింది. చూడండి ఎలాగుందో అనేది. చూసారు కదా, మెయిన్ రోడ్డు కూడా మొత్తం అయితే వర్షం మీద నిండిపోయిందండి. అది కాక పొలాలు ఎలా కూడా చూడండి, పొలాల్లో లేదు, ఇది ఏదో చెరువులో ఉంది కదా. గాయస్, నా వెనకాల కనిపిస్తుంది కదా, చూసారు కదా పంట పొలాలు మొత్తం ఎలా నాశనం అయిపోయింది. చూడండి కనిపిస్తుంది కదా, మొత్తం అయితే నాశనం అయిపోయింది. కెమెరాతో చూపిస్తాను ఎలా నాశనం అయింది అనేది. చూడండి గాయస్, మొత్తానికైతే చూడు, మొత్తం గట్టు మొత్తం కొట్టుకుని వచ్చేసింది. చూసారు కదా, మొత్తం అయితే నాశనం అయిపోయింది. ఇలా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయి ఇంకెలా పడిన వర్షం చూడండి మొత్తం కొట్టుకుని వచ్చేది. ఇలా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతే రైతుల పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి గాయస్. చూసారుగా, జస్ట్ 2 రోజులు పడిన వర్షానికి ఇంత అలాగా, ఇంకా పడితే ఇంకా పంట పొలాలు మొత్తం ఏమాత్రం ఉండదేమో. ఈ పొలాన్ని అయితే చూడండి, పైన నుంచి వస్తున్న వాటర్ మొత్తం అయితే ఈ పొలానికే పడుతుంది. అందు కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న ఆకైతే నాశనం అయిపోయింది. మా ఊరి పంట పొలాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, 2 రోజులు పడిన వర్షానికి అయితే ఎంత బీభత్సం సృష్టించదు అనేది. పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, మా ఊరి పొలాల పరిస్థితి ఇలా ఉంది.